ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మే 24, 25 తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ముఖ్యంగా ఎలాంటి నిజం బయటపడబోతుంది, వీరి జీవితంలో ఆ నిజం వల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చెప్పబడును. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మే 24, 25 తేదీల్లో ఒక పెద్ద రహస్యం, ఒక పెద్ద నిజం బయటపడబోతుంది. ఒక గుట్టు అనేది బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ నమ్మకం పైన ఒక పెద్ద దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే అందరితో ప్రేమగా మాట్లాడతారు, అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో కొన్ని మార్పులు అయితే మీరు ప్రత్యేకంగా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. మీ నమ్మకమే ఇప్పుడు మీకు శాపంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సింహ రాశి వారు చాలా ధైర్యవంతులు. వీరు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. వీరిని ముందుగా ఎదుర్కోలేక కొంతమంది వ్యక్తులు వెనకాల నుంచి వెన్నుపోటు పొడవాలని చూస్తూ ఉంటారు. గత కొన్ని నెలలుగా మీరు ఒక లావాదేవీని ఎవరికీ తెలియకుండా దాస్తున్నారు. అది మీ యొక్క వ్యక్తిగత ప్రతిభకు సంబంధించింది కావచ్చు. అంతా సేఫ్ అని మీరు ఏంటంటే మీరు అనుకున్నప్పటికీ అంతా సేఫ్గానే ఉంది అనుకున్న తరుణంలో మీ నీడల మీ వెంటే ఉంటూ మీ సమాచారాన్ని సేకరిస్తున్న ఒక వ్యక్తి, మీకు దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అయితే మీ గురించి సమాచారాన్ని తెలుసుకొని మీ గురించి పూర్తిగా గమనించకుండా అందరూ మన వాళ్ళే, ఎవరు మనకు ఎప్పుడూ కూడా మోసం అనేది చేయరు, ఎవరు మన వెనుక ఎప్పుడు కలిగించరు అనుకుంటూ మీరు వారి గురించి ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారు. చాలా ప్రత్యేకమైన విశ్వాసంతో మీరు ఉన్నారు. కానీ ఆ విశ్వాసం అయితే ప్రధానంగా ఈ సమయంలో మీ జీవితంలో ఆ విశ్వాసంకి దెబ్బ పడుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక షాకింగ్ నిజం బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 2 రోజుల్లో అయితే మీకు ఒక గుట్టు రట్టు అయ్యే అవకాశాలు, ఒక పెద్ద నిజం బయట అవకాశాలు ఉన్నాయి. ఇది మీ యొక్క రక్తం మరిగిపోతుంది. ఆ నిజం తెలిస్తే ఒక్కసారి మీ రక్తం మరిగిపోయినంత పని అవుతుంది. మీరు కొందరిని ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి మీ యొక్క రహస్యాలను కావచ్చు లేదా మీకు జరిగేటువంటి కొన్ని విషయాలు కూడా
కావచ్చు, మీకు ముఖ్యమైన అంశాలు కూడా కావచ్చు, అన్ని విషయాలు కూడా వారితో పంచుకుంటూ ఉంటారు. వారు మీ బెస్ట్ ఫ్రెండ్ అని అనుకుంటారు, లేదా ఒక వ్యక్తి, లేదా ఒక మన సొంత వ్యక్తిగా భావించినటువంటి వ్యక్తి ఈ 2 రోజుల్లో ఒక బహిరంగ చర్చలో లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే ఈ సమయంలో మీ యొక్క రహస్యాలన్నీ కూడా నలుగురిలో బయటపెట్టే అవకాశాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే మీరు నమ్మిన వ్యక్తి, మీరు ప్రాణంగా నమ్మిన వ్యక్తి, మీ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న వ్యక్తి ఈ సమయంలో మీ యొక్క రహస్యాన్ని నలుగురిలో బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎవరికైతే అన్యాయం చేయాలని, ఎవరికి కూడా అన్యాయం చేయకూడదు అని భావిస్తారు, వారి ముందే మీ పరువు తీసే ప్రయత్నం అనేది ఈ 2 రోజుల్లో జరుగుతుంది. ఆ వ్యక్తి మీ దగ్గర నుంచి పొందిన అదే ఒక సమాచారాన్ని మీ మీద ఆయుధంగా వాడుతున్నారు అన్న సంగతి ఈ సమయంలో మీకు స్పష్టంగా అయితే మీకు అర్థమవుతుంది. కానీ మీరు అనుకోలేరు, ఎందుకంటే ఈ సమయంలో అయితే మీరు ఏంటంటే ఆ వ్యక్తులు మనపై ఎందుకు ఇలా చెబుతారు, నేనంటే అభిమానం, నాకు ప్రాణం ఇచ్చినట్లుగా వారు, మీరు గనక ఏదైనా మద్యం సేవించే అలవాటు ఉంటే, అసలు ఆ వ్యక్తులు కూడా మత్తులో ఉన్నప్పుడు మీతో చాలా ప్రేమగా ఉంటారు. అలాగే మామూలుగా ఉన్నప్పుడు కూడా మీరు ఏంటంటే చెప్పిన పనిలా చేస్తూ ప్రతి విషయంలో కూడా మీకు అండగా ఉన్నట్లు, ప్రతి విషయంలో కూడా మీ రెండవ నీడలా ఉంటూ వారు మీకు కొన్ని విషయాల్లో చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉంటారు. కానీ అదే సమయంలో మీరు ఊహించని విధంగా ఈ వ్యక్తులు మీ పక్కనే ఉంటూ మీ యొక్క రహస్యాలను తెలుసుకుంటూ, మీ యొక్క గుట్టులను తెలుసుకుంటూ, మీరు చేసే పనులను తెలుసుకుంటూ, మరి ప్రతి ఒక్క ప్రచారం మీ గురించి చెడుగా చేయడమే కాక ప్రత్యేకంగా ఈ 2 రోజుల్లో మీ గురించి చేసినటువంటి పనులు, మీ సమాచారానికి మిమ్మల్ని అన్ని విధాలుగా వాడుకుంటారు. ఈ 2 రోజుల్లో మీరు ఎవరిపైతే ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకున్నారో అటువంటి వ్యక్తులే మిమ్మల్ని కించపరిచే విధంగా, నలుగురిలో మిమ్మల్ని అవమానించే విధంగా మాట్లాడుతారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ నమ్మకంపై ఒక పెద్ద దెబ్బ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలే గ్రహాలు ఇవ్వబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీరు నమ్మిన వ్యక్తులే మీపై అసూయను పెంచుకున్నారు అన్నటువంటి నిజం మీకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆర్థిక పరంగా చూసుకుంటే ఖర్చులను మీరు అదుపులో ఉంచుకోవాలి, లేదంటే డబ్బు చేతిలో నిలవకపోవచ్చు. ముఖ్యమైన పెట్టుబడులు మీకు ఈ సమయంలో అంత అనుకూలంగా ఉండవు. ఏ పెట్టుబడి పెట్టాలనుకున్నా 1కి 2 సార్లు ఆలోచించి పెట్టండి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా ఈ 2 రోజులు కొన్ని మార్పులు వస్తాయి. ఈ సమయంలో కార్యాలయంలో ఒత్తిడి ఎదురవుతుంది. ఉద్యోగంలో తోటి ఉద్యోగులతో సామరస్యంగా ఉండటానికి ప్రయత్నించండి, లేదంటే చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఈ 2 రోజుల్లో మీరు ఆశించినంత లాభం రాకపోవచ్చు, మిశ్రమంగా లాభాలు పొందుతారు. అలాగే ఈ 2 రోజుల్లో ప్రేమికులకు మిశ్రమ ఫలితాలే వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే నిద్రలేమి, చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాల్లో జాగ్రత్త అవసరం. ఈ 2 రోజుల్లో భాగస్వామి పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలే పెద్ద గొడవకు కారణం అవుతాయి. కాబట్టి ఈ సమయంలో మీరు మౌనంగా ఉంటేనే బంధాలు నిలబడతాయి. ఈ 2 రోజుల్లో కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యుల యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మీరు ఓపికతో మాట్లాడడం వల్ల, ప్రేమగా మాట్లాడడం వల్ల బంధాలు అనేవి మరింత బలంగా మారుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీకు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపిక పాటించడం మంచిది. ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి ఒక నూతన వ్యక్తి మీకు ఈ 2 రోజుల్లో పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ వ్యక్తి మీకు
నూతన బంధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఈ 2 రోజుల్లో ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. వారి వల్ల మీకు ఊహించని అదృష్టం కూడా కలిసి వస్తుంది. వారి సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, మీ జీవితానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు మీకు శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఈ 2 రోజులు మీరు ఆ శని భగవానుని ఆరాధన, ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. అలాగే నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.